ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ డివిజన్ ఫ్రెండ్స్ కాలనీలోని విజయ గణపతి ఆలయం 25వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేలను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆలయ పరిసరాల్లో వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తి భావాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఇరవైదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరపబడుతున్నాయి. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేశాము. మాకు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ గారిని, ఇతర నాయకులని మేము ఇక్కడ పిలిచాము. సో భారీ ఎత్తున పూజా కార్యక్రమం చేస్తున్నాం. మా సమస్యలను కూడా మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారికి వివరించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. దీంట్లో మనం అంతా డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. ఆయన స్పందన కూడా చాలా, మా సమస్యల పట్ల ఆయన చాలా స్పందన కూడా బాగుంది. సో దేవాలయ అభివృద్ధి కూడా కృషి చేసేందుకు ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అలాగే ఆయన జయసింహ గారు, టీఆర్ఎస్ లీడర్ గారిని కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన సంపూర్ణ సహకారం, గుడి అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఇస్తాడు. మీ సమస్యల పరిష్కారానికి చాలా కృషి చేస్తానని మాకు హామీ ఇచ్చారు. 25వ వార్షిక బ్రహ్మోత్సవం, 25 స్థానిక బ్రహ్మోత్సవం ఫ్రెండ్స్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ విజయ గణపతి దేవాలయము స్థాపించి నేటికి 25 సంవత్సరములు అయ్యింది. ఈసారి మేము 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా మేము స్వయంగా వెళ్ళి మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ గారిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఆయన కుమారుడు ఇద్దరూ వచ్చి దేవాలయాన్ని సందర్శించి విజయ గణపతి ఆశీస్సులు తీసుకుని మా సమస్యలను కూడా విని వాటిని త్వరలో పరిష్కరిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది.